అంటే ఇద్దరిని కూడా ప్రయోజకులు చేశారు. నిజంగా ఒక సైకిల్ మెకానిక్ చేస్తూ వీళ్ళ ఇద్దరు పిల్లలు ఇప్పుడు బ్రహ్మాండంగా చెలుకో ₹1,00,000 డ్రా చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇల్లు తీసుకున్నారు. ఓకే ఓకే. మీ పాపయా? అక్కడ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నామ్మా నువ్వు? ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది సార్ మా కుటుంబానికి అయితే. చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం సార్. ఈ డిఎస్సి రావడం వల్ల నాకు ఉద్యోగం వస్తే మేము స్టాండర్డ్గా నిలబడగలిగాం సార్. ఏం చదువుకున్నారు మీరు అంతకుముందు? బిఎస్సి బిఈడి సార్. బిఎస్సి. ఆ తర్వాత 3 years కూడా నోటిఫికేషన్ రాక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మన ప్రభుత్వం అధికారికంగా వచ్చిన తర్వాత మనకి డిఎస్సి 16,000 పోస్టులు పైగా తీశారు సార్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సార్. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎవరు? నేను సార్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో సార్. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మరి ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, కష్టపడ్డారు. తండ్రి ఏమో మెకానిక్, అక్క బీఈడి జాబ్ వచ్చింది, ఎస్జిటి జాబ్ వచ్చింది, మీకు జాబ్ వచ్చింది. వీళ్ళేమో ఈ ప్రతిపక్ష పార్టీ గొడ్డల పార్టీ అంతా డబ్బులెట్టు కొనుక్కున్నారు, అంత ఫ్రాడ్ జరిగింది, ఈ డిఎస్సిని రద్దు చేసేయాలి, సిబిఐకి అప్పగించాలని ఊరికే చూస్తూ ఉన్నారు కదా మీరు. మరి కొనుక్కునే స్తోమత ఉంటే మాలాంటి వాళ్ళకి ఉద్యోగం రావు కదా. నిజంగా అమ్మేసుకుని కొనుక్కునే బలం అయితే డబ్బులెట్టి సిచ్యువేషన్ కాదండి. కొనుక్కోగలిగా నువ్వు ఏమన్నా జాబు? అదే ఖర్చు అవుతుంటాను, పిల్లలు చదివించుకుంటాం. అది మరి వాళ్ళకి సమాధానం మరి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగాలి కదా నువ్వు. ఇప్పుడు మొన్న నిరాహార దీక్ష చేశారు ఇక్కడ గాంధీ బొమ్మల సెంటర్లో 2 రోజులు 3 రోజులు. మరి మీరు అక్కడికి వెళ్ళి ఏమ్మా నాకు 2 పాపలు, గతంలో పాప 2018లో చంద్రబాబు నాయుడు గారు ఉండగానే గతంలో ఉద్యోగం వచ్చింది, నమస్తే అమ్మా, మళ్ళీ ఇప్పుడు మొన్న ఉద్యోగం వచ్చింది, నేను సైకిల్ షాప్ మెకానికర్ని చెప్పడం కాదు, వాళ్ళు కూడా నిలదీయాలి. ఎందుకంటే వాళ్ళు నిలదీయకపోతే చూడండి తెలియనోడు ఏమనుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తున్న దాని ప్రకారం మీరేం మెకానిక్, పాప 2 పిల్లల్ని కష్టపడి చదివించావు, వాళ్ళ మెరిట్లో కష్టపడి రాత్రి పగలు కష్టపడి టార్గెట్ పెట్టుకుని రీచ్ అయ్యారు. మరి వీళ్ళ జీవితాన్ని మళ్ళీ పాడు చేయాలి. ఇప్పుడు ఆయన ఏమో 5 సంవత్సరాల్లో పెట్టలా, ఇప్పుడు మనం పెట్టి జాబులు ఇస్తే రద్దు చేసేయమంటున్నారు. ఇప్పుడు జాబ్ రద్దు చేస్తే ఏంటి పరిస్థితి మీది? ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉన్నారు, జాబ్ వచ్చింది కాబట్టి ఇదిగో ఇంత మంచి ఇంట్లోకి వచ్చారు, అంతేనా? మీ లైఫ్ కొద్దిగా మారిందిగా. జాబ్ రాకపోతే పాపం అదే లైఫ్ కదా, మీకు కూడా బాధే కదా. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. వాళ్ళు కష్టపడి చదివారు, మీరు కష్టపడి అంతే. వాళ్ళ పాపం అలా కష్టపడ్డారంటే ఇప్పుడు వాళ్ళంత కష్టపడి రాత్రి పగల్లో కష్టపడ్డారు అంటే మీ కష్టం చూసి. ఎందుకంటే తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, తల్లి ఎంత కష్టపడుతుంది, పిల్లలు మేము సెటిల్ అవ్వాలని పట్టుదలతో చదివారు వీళ్ళిద్దరు. అందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పాపకి. మాటలు కాదు కదా జిల్లా ఫస్ట్ అంటే. ఇప్పుడు ఎంతమంది అసలు లక్షల మంది ప్రిపేర్ అయ్యారు, లక్షల మంది ప్రిపేర్ అవుతే ఈ పాపకి జిల్లా ఫస్ట్ వచ్చిందంటే ఇంత కష్టపడి చదువుకుని. ఇప్పుడేమో ఇంత కష్టపడి చదువుకుంటే వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని సిబిఐకి అప్పచెప్పండి, అవకతవకలు జరిగిపోయి ఫ్రాడ్ జరిగింది, దీన్ని రద్దు చేసేయండి అన్న టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చేయాలి అటువంటి వాళ్ళని? ఏమ్మా చేస్తారేమో, అండగానే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అండగా ఉంటాం 100కి 100% మీ అందరికీ. మీరు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళని కూడా నిలదీసి మాట్లాడేలా అడగాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి 2 పిల్లలు రాత్రి వాళ్ళు కష్టపడి అమ్మ చెప్తూ ఉంది, కరెంటు పోతే మళ్ళీ దీపం పెట్టుకుని చదువుకున్నారని, తండ్రి ఏమో సైకిల్ షాప్ మెకానిక్ అని.
మరి ఇంత కష్టపడి ఇంత శ్రమించి పగల రాత్రి పని చేసి వీళ్ళ ఉద్యోగం వచ్చింది అనే ఆనందం లేకుండా మళ్ళీ వీళ్ళు ఎంత డిస్టర్బెన్స్ ఇది ఏంటంటే ఇంత కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు మనం ఇస్తే వాళ్ళు ఎట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం గట్టిగా ఖండించాలి బాబాయ్. ఇప్పుడు ఎందుకంటే ఇంత ర్యాంక్ వచ్చి జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇంత మెరిట్లో వస్తే ఇప్పుడు మిమ్మల్ని అవమానించడమే కదా. సార్ మా కష్టానికి విలువ లేకుండా చేసేసారు సార్. నువ్వు ఇప్పుడేమీ మీరేం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు, కాపీలు కొట్టి పాస్ అవ్వలేదు, వేసారా? ఆన్లైన్ ఎగ్జామ్ అంతా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. అంతే కదా. నోటిఫికేషన్ మొత్తం 6 months లో నోటిఫికేషన్ మొత్తం ఇచ్చి పోస్టింగ్ కూడా కంప్లీట్ చేయడం అనేది మాట్లాడే విషయం కాదు. అసలు డిఎస్సిలో కూడా ఇంతలా జరగలేదు సార్. మా డిఎస్సి చాలా స్పీడప్ డిఎస్సి సార్. చాలా ఇప్పుడు మీ నోటిఫికేషన్ రాకుండా ఆపడానికి ఎన్ని కేసులు వేసారు తెలుసా? దగ్గర 135 కేసులు వేసారు. మళ్ళీ తర్వాత మీ పోస్టింగ్లు ఇస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ 330 రిపిటేషన్లు వేశారు కోర్టులో ఏది ఆపడానికి. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టుకుని వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుని అనుకున్న మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. నిజానికి మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. కాకపోతే పబ్లిక్లో కూడా మనం వాస్తవాలు ఏంటనే తెలియజెప్పాలి. ఇప్పుడు నిజంగా పోనీ మీరు ఏమైనా డబ్బులు పెట్టడానికి మీ దగ్గర ఉందా? సైకిల్ షాపుల దగ్గర ఏముంటుందండి, సైకిల్ మెకానిక్ దగ్గర ఏముంటుందండి. ఆ పాట కట్టినా కష్టపడ్డారు. మరి ఇప్పుడు మీ అమ్మాయిలు ఇప్పుడు వచ్చిన సెలెక్ట్ అయిన వాళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కున్నారని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది కదా, ఎంత అబద్ధాలు ఎంత అసత్యాలు, సమాజాన్ని ఎట్లాగా వాళ్ళు. మరి బాధ రావట్లేదా మీకు? బాధగానే ఉంటుంది సార్. అంత కష్టపడి చదివినా సరే లాస్ట్కి ఇలాగా డబ్బులు ఎట్టు కొనుక్కున్నారా అంటే చూసే వాళ్ళు కూడా ఏదో చులకనగా మాట్లాడుతూ ఉంటారు కదా. గట్టిగా ధైర్యంగా ఉండండమ్మా, తప్పనిసరిగా మీకు అండగా ఉంటాం మేమందరం కూడా. కాకపోతే వాళ్ళ దుర్మార్గాల్ని మనం కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టాలి, చెప్తూ ఉండాలి. అమ్మా బాగా చదివించావు, చాలా సంతోషం. ఇంకా ఒక మెకానిక్ అయినా 2 పిల్లల్ని టీచర్లు చేశారు. రేపు పొద్దున భావి భారత పౌరులను తయారు చేసే ఒక మంచి ఉపాధ్యాయుల్ని తయారు చేసి ఇచ్చారు ఈయన. సాలు అంటే ఇలాగే ఈయన కప్పాలి తండ్రికి తల్లికి. ఓకే అమ్మా, ఎందుకంటే మీరు సైకిల్ షాపు మెకానిక్గా ఉండి అలాగే మీ మిసెస్ 2 ఆడపిల్లల్ని కూడా ప్రయోజకులు చేశారు. అది కూడా మాకు సంతోషం. ఏంటంటే 2018లో అక్కడికి వస్తా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, మళ్ళీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ డిఎస్సి వచ్చింది. మధ్యలో డిఎస్సి ఉందా? 1924 జగన్మోహన్ రెడ్డి. మరి డిఎస్సి ఏమన్నవాడు, టీచర్ పోస్ట్ ఏమన్నవాడు. ఓకే అమ్మా, కంగ్రాట్స్. మనవరాలకు ఉద్యోగం వచ్చింది కదా, వచ్చింది. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి పగలు ఒక లెక్కన చదివిదండి. నేను చూసి అలాగే ఆశ్చర్యపోయేదండి. వాళ్ళు అంత కష్టపడి పాపం అమ్మాయి అంత రాత్రి పగలు కష్టపడి చదువుకుందని మీరు చెప్తూ ఉన్నారు, అమ్మ చెప్తూ ఉంది, నానమ్మ మీరు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా చదువుతానే ఉండేదండి బాబు. నేను వస్తూ ఉంటాను కదండి, చూసిద్దండి. పడుకుని లేస్తే ఏంటమ్మా ఇంకా చదువుతున్నావా అనిందండి అండి. ఇంత కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళేమో ర్యాలీలని దీక్షలని పెట్టి వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి, సిబిఐకి ఇవ్వాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి మళ్ళీ ఎంత అన్యాయం జరుగుతుంది, ఏం చేయాలి? ఇప్పుడే మనం 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి కట్ట హిమబిందు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మొన్నటి వరకు కూడా సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగం వచ్చినటువంటి ఆనందంలో సొంత ఇంటిని సమకూర్చుకుంటూ ఉన్నారు. రేపో మాపో ఆ హిమబిందు కూడా పెళ్లి చేయాలనేటువంటి ఆలోచనతో తండ్రి ఉన్నారు. ఈవేళ ఉద్యోగం రావడంతో వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఎట్లా మారాయో ఈ రెండే మనకు ఉదాహరణలు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ హిమబిందు తండ్రి ఆయన ఒక సైకిల్ షాపు మెకానికర్. ఆయనకి 2 ఆడపిల్లలు. పెద్ద పిల్ల మొన్ననే 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2వ పాప కూడా మొన్న 2025లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యడం జరిగిందని చెప్పడం జరిగింది.
వాళ్ళ మాటల్లోనే చెప్పారు. ఆ రోజు ఈ రోజు మా ఇళ్లలో 2 టీచర్ల పోస్టులు వచ్చినాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా డిఎస్సిని నడపడం. డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట మేము చెప్పడం కాదు. ఆ మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి, ఆ మెరిట్ కూడా మీకు తెలుసా, జిల్లా ఫస్ట్ ర్యాంక్ అంట ఆ అమ్మాయిది, హిమబిందు. అంటే జిల్లా ఫస్ట్ ర్యాంక్ హిమబిందుది. ఆ అమ్మాయి చెప్పింది కోచింగ్ల మీద కోచింగ్లు తీసుకుంటూ పని చేసుకున్నాను. 24 గంటలకి 18 గంటలు కష్టపడితే నాకు ఈ జాబ్ రావడం జరిగింది. కరెంటు పోతే లైటు అంటే దీపం బుడ్డి పట్టుకుని కూడా చదువుకున్నాను. వాళ్ళ నానమ్మ చెప్పింది నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా చదువుకుంటూనే ఉండేది, ఆరోగ్యం ఏమైపోతుందో అనేటువంటి ఆవేదన ఉందని పాపం నానమ్మ చెప్పింది. అంటే ఇంత శ్రమించి కష్టించి హిమబిందు వేళ ఉద్యోగం తెచ్చుకుని ఈవేళ ఒక ఇల్లు సమకూర్చుకుని రేపు పెళ్లి చేసుకుని జీవితం స్థిరపడిపోతూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రద్దు చేయండి అని మాట్లాడడం అని అంటే ఆయన 5 సంవత్సరాలు పోస్టులు ఇవ్వాల, ఇచ్చినటువంటి పోస్టులను కూడా లాక్కోవడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే రాక్షసత్వం అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని